Hi, welcome to NAS Educational Academy of Excellence. Important questions ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇది సెకండ్ వీడియో. యాక్చువల్గా ఫస్ట్ వీడియోలో మనం సోషల్ స్టడీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో పార్ట్ ఆఫ్గా వరల్డ్ వార్ కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ the causes of the first world war, and there are two types of causes: long term causes as well as immediate cause. Totally for the world war there were 5 causes are there, 4 plus 1, 5 causes are there. Now for the world war 2 or second world war, for this second world war we have totally 5 causes. In the way 4 plus 1, that is equal to 5. The 4 is long term causes, 1 is immediate cause or short term cause. The order is not important, you can write any order. So but the most important thing is side headings. Side headings అనేవి ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ప్రతి సైడ్ హెడ్డింగ్ అనేది ఖచ్చితంగా రాయాలి. సైడ్ హెడ్డింగ్ నుంచి కనీసం 2 పాయింట్స్ రాయండి. అలాంటప్పుడే మీకు 100% మార్క్స్ అనేవి పడతాయి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. రేపు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ కాజ్ చూసినట్లయితే ఈ లాంగ్ టర్మ్ కాజెస్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ చూసినట్లయితే ద ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. LLES. Treaty of Versailles. This is the first cause for the Second World War. So because of Treaty of Versailles, the Second World War has occurred. What is the Treaty of Versailles after the First World War? When the Germany group, which was called Axis group, this Axis group defeated in the First World War in the hands of the Allied group, which was led by Britain. This Axis group when defeated, so in Paris capital, France capital Paris, in Paris, a place named called Versailles, there the Allied group and its associated countries were assembled to write the fate of this so-called defeated country Germany. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి గ్రూప్కి నాయకత్వం వహించినటువంటి జర్మనీ భవిష్యత్తు రాయటానికి గెలిచిన గ్రూప్కి నాయకత్వం వహించినటువంటి బ్రిటన్, దాని మిత్ర దేశాలు ఈ ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో ఒక ప్లేస్లో సమావేశమయ్యాయి. ఆ ప్లేస్నే వెర్సైల్స్ అంటాం. ఆ ప్లేస్ పేరు మీదే ఈ ట్రీటీని వెర్సైల్స్ ట్రీటీ అంటాం. ఈ ట్రీటీయే సెకండ్ వరల్డ్ వార్కి ఒక కారణంగా మారింది. ముఖ్య కారణం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్కి ఈ ట్రీటీ ఎందుకు ఎందుకు అయిందంటే ఆల్రెడీ పూర్తిగా నాశనమైపోయినటువంటి జర్మనీ మీద ఈ ట్రీటీ పేరుతో ఇంకా పెనాల్టీస్ని ఇంపోజ్ చేయడం జరిగింది. జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్తో పూర్తిగా నాశనం అయిపోయింది. అలాంటి జర్మనీని ఆదుకోకుండా పెనాల్టీస్ పేరు మీద ఇంకా ఈ జర్మనీని అణగతొక్కడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ట్రీటీ పేరుతో. ఈ ట్రీటీ ప్రకారం జర్మనీ మీద 3 రకాల పెనాల్టీస్ని ఇంపోజ్ చేయడం జరిగింది. 3 రకాల పెనాల్టీస్ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఒకటి టెరిటోరియల్ కట్స్, రెండోది మిలిటరీ కట్స్, మూడోది వార్ ఇండెమ్నిటీ. నేను ఇంకోసారి చెప్తాను. టెరిటోరియల్ కట్స్ అంటే ఏంటంటే జర్మనీ తన దగ్గర ఉన్నటువంటి కాలనీస్ అన్నిటినీ కూడా ఎలైడ్ గ్రూప్స్కి ఇచ్చేయాలి. దీన్ని టెరిటోరియల్ కట్స్ అంటాం. రెండోది వార్ ఇండెమ్నిటీ అంటే యుద్ధ నష్టపరిహారం. యుద్ధం చేసి ప్రపంచాన్ని నాశనం చేసినందుకు జర్మనీ నష్టపరిహారంగా కొంత అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. ఆ అమౌంట్ అనేది మైన్స్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది. కోల్, గోల్డ్, ఐరన్, కాపర్ ఇలాంటి మైన్స్, జర్మనీలో ఉన్నటువంటి మైన్స్ని ఈ ఎలైడ్ గ్రూపు 15 to 20 years పాటు ఫ్రీగా డిగ్ చేసుకునేటటువంటి
అవకాశాన్ని వార్ ఇండెమ్నిటీగా చూడటం జరుగుతుంది. మూడోది ఇది వార్ ఇండెమ్నిటీ. మూడోది వచ్చి నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మిలిటరీ కట్స్. మిలిటరీ కట్స్ అంటే జర్మనీ దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని తగ్గించడం. సైన్యాన్ని తగ్గించడం అంటే 10 లక్షలు ఉన్నటువంటి సైన్యాన్ని 1 లక్షగా మార్చడం, తర్వాత వార్షిప్ని తగ్గించడం, ఇలా సైన్యం పరంగా టెక్నాలజీ పరంగా యుద్ధ ట్యాంకుల్ని అన్నిటినీ కూడా తగ్గించడం. దీన్ని మిలిటరీ కట్స్ అంటాం. ఈ రకంగా 3 రకాల కట్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఒకటి వార్ ఇండెమ్నిటీ, రెండోది టెరిటోరియల్ కట్స్, మూడోది మిలిటరీ కట్స్. ఈ 3 పెనాల్టీస్ని జర్మనీ మీద అలైడ్ గ్రూప్ ఇంపోజ్ చేయడం జరిగింది, విధించడం జరిగింది. అంతేకాకుండా ఈ ట్రీటీ సైన్ చేయడానికి ఓడిపోయినటువంటి జర్మనీని బ్రిటన్ పిలవలేదు. దీంతో జర్మనీ ఇది ఒక గొప్ప ఇన్సల్ట్గా భావించడం జరిగింది. కేవలం జర్మనీని మాత్రమే ఈ ట్రీటీకి పిలవటం కాదు, సో గెలిచినటువంటి గ్రూపులో ఉన్నటువంటి సభ్య దేశం రష్యాని కూడా ఈ అగ్రిమెంట్ సమయంలో పిలవలేదు. జర్మనీ ఓడిపోయింది కాబట్టి పిలవలేదు, శత్రు దేశం కాబట్టి. కానీ రష్యాని ఈ అగ్రిమెంట్ కోసం పిలవలేదు. ఎనీహౌ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ ఈజ్ ఏ రీజన్ టు అవుట్బ్రేక్ ద సెకండ్ వరల్డ్ వార్. నెక్స్ట్ వచ్చి లీగ్ ఆఫ్ నేషన్. ద లీగ్ ఆఫ్ నేషన్ ఆర్ లీగ్ ఆఫ్ నేషన్, ద LAGUE లీగ్ ఆఫ్ నేషన్. దీన్నే ద ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ అని కూడా అంటాం. ద ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ అని కూడా అంటాం. సింపుల్గా లీగ్ ఆఫ్ నేషన్ ఇలా కూడా రాస్తాం మనం. ఈ లీగ్ ఆఫ్ నేషన్ అంటే ఏంటి? ఈ లీగ్ ఆఫ్ నేషన్ ఏ విధంగా సెకండ్ వరల్డ్ వార్కి ఒక రీజన్గా మారింది? ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అనేది 1914లో స్టార్ట్ అయ్యి 1918లో ఎండ్ అయింది. సో కానీ వీళ్ళ మధ్య అగ్రిమెంట్ అనేది 1919లో జరిగింది. 1919 మార్చిలో జరిగింది. ట్రీటీ అంటే అగ్రిమెంట్. ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ ఫస్ట్ వరల్డ్ వార్ 1918లో అయిపోయిన తర్వాత 1919లో మార్చిలో జరిగింది. సో ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అయిన తర్వాత అదే ప్లేస్లో ఈ అలైడ్ గ్రూప్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంట్రీస్ ప్లస్ అమెరికా, మిగిలినటువంటి ప్రామినెంట్ కంట్రీస్ ఏం చేశాయంటే, ముఖ్యంగా అమెరికా, ప్రపంచంలో ఇలాంటి వార్ అనేది అంటే వరల్డ్ వార్ అనేది మళ్ళీ రిపీట్ కాకూడదు. ఏదైతే వరల్డ్ వార్ 1 జరిగిందో ఇలాంటి వార్ ప్రపంచంలో మళ్ళీ జరగకుండా వరల్డ్లో పీస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, వార్స్ని ప్రివెంట్ చేస్తూ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వార్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వార్స్, ఈ మోటివ్తో ఈ ఎయిమ్తో లీగ్ ఆఫ్ నేషన్ అనే ఒక ఆర్గనైజేషన్, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ఉద్దేశం ప్రివెన్షన్ వార్స్ అండ్ ప్రమోట్ ద పీస్ ఇన్ ద వరల్డ్. If any disputes between the countries are there, that should be settled in an amicable way. ఏ దేశాల మధ్య అయినా గొడవ ఉంటే దాన్ని ప్రశాంతం కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి. దిస్ ఎయిమ్ ద లీగ్ ఆఫ్ నేషన్ వాజ్ ఫార్మ్డ్. ఇక్కడ మనకు ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఈ లీగ్ ఆఫ్ నేషన్కి మెయిన్ ఆర్కిటెక్చర్, క్రియేటర్ ఆర్ ఫౌండర్ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఎవరంటే వుడ్రో విల్సన్. అమెరికన్ ప్రెసిడెంట్. అంటే ఆ టైంలో వుడ్రో విల్సన్ వుడ్రో విల్సన్ ఎవరు? యుఎస్ఏ ప్రెసిడెంట్.
1919 టైంలో, అంటే ఈ అగ్రిమెంట్, ఈ లీగ్ ఆఫ్ నేషన్, ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ ఇవి జరిగినప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా వుడ్రో విల్సన్ ఉన్నాడు. దిస్ వుడ్రో విల్సన్ ద మెయిన్ ఆర్కిటెక్చర్ ఆర్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్. He was worked as a very active for the formation of the League of Nation. Okay, anyhow, League of Nation was formed. But the failure of League of Nation was the a prominent reason for the Second World War. లీగ్ ఆఫ్ నేషన్ ఫెయిల్యూర్ వల్లనే సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగింది. లీగ్ ఆఫ్ నేషన్ అనేది ఫెయిల్ అయ్యి ఉండకపోయినట్లయితే, అలా జరిగి ఉండకపోయినట్లయితే సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగి ఉండేది కాదు. లీగ్ ఆఫ్ నేషన్ ఎందుకు ఫెయిల్ అయ్యింది? మొదటి పాయింట్ ఏంటంటే, దానికి మెయిన్ ఆర్కిటెక్చర్ అయినటువంటి వుడ్రో విల్సన్, అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి వుడ్రో విల్సన్. సో అమెరికా డిడ్ నాట్ బికమ్ ఏ మెంబర్ ఇన్ ద లీగ్ ఆఫ్ నేషన్. America did not become a member of in this League of Nations. That was the main reason of failure. Second one, this League of Nations does not have its own military. And the third one is this League of Nations doesn't have economical freedom. These are the three prominent reasons because of this League of Nations has failed. A point of time, if you see 1937, it was formed in 1919. It nearly worked till 1937. So when any disputes between the countries raised, ప్రపంచంలో రెండు దేశాల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ లీగ్ ఆఫ్ నేషన్ ఆ రెండిటికి కూడా వార్న్ చేసేది, యుద్ధం చేసుకోకూడదు, శాంతియుతంగా పరిష్కరించుకోండి అని. సో కానీ ఈ లీగ్ ఆఫ్ నేషన్ దగ్గర తన సొంత సైన్యం అనేది ఉండేది కాదు, తన దగ్గర అంత బడ్జెట్ ఉండేది కాదు. ఇది ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్గా మనుగడ సాధించలేకపోయింది. కాబట్టి ఈ లీగ్ ఆఫ్ నేషన్ యొక్క మాటల్ని ఏ ఒక్క దేశం కూడా వినలేదు, పెడచెవిన పెట్టింది. ముఖ్యంగా జర్మనీ, ఇటలీ, జపాన్ ఈ దేశాలు అసలు లీగ్ ఆఫ్ నేషన్ని యొక్క మాటల్ని ఆలకించాల. ఆ విధంగా లీగ్ ఆఫ్ నేషన్ ఫెయిల్యూరే సెకండ్ వరల్డ్ వార్కి రీజన్. సో దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ రీజన్, జర్మన్ ఛాలెంజ్ టు వెంగఫుల్ డామినేషన్. German challenge to vengeful domination. Vengeful domination. This was the third reason. German challenge. To whom German challenge? German started a challenge. German challenged to the rest of the world, especially to the allied groups. జర్మనీ ఏం చేసిందంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అయినటువంటి ఎలైడ్ గ్రూప్కి ఛాలెంజ్ చేసింది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఓడిపోయిన తర్వాత జర్మనీకి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ పేరుతో అవమానకరమైనటువంటి అగ్రిమెంట్ చేసి ఆల్రెడీ నాశనమైనటువంటి జర్మనీని ఇంకా అవమానపరచడం జరిగింది. దీంతో జర్మనీ ఏ ఒక్క రోజు కూడా ఆ ట్రీటీని ఫాలో కాలేదు. ఆ ట్రీటీ గ్రేట్ ఇన్సల్ట్గా జర్మనీ ప్రజలు భావించారు. జర్మన్ పీపుల్ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఇన్సల్టెడ్ టు దెమ్ అండ్ దే డిడ్ నాట్, ఫ్రమ్ ద day 1 onwards, they did not follow this treaty, Versailles Treaty. And they had looked an opportunity, they had looked a person or an organization who can take their revenge. ఒక వ్యక్తి కోసం వాళ్ళు ఎదురు చూశారు, ఎవరైతే తమ ఉన్నటువంటి రివెంజ్ని తీర్చుకుంటారో అని. ఆ టైంలో 1933 మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 1933 జర్మన్ ఛాన్సలర్ అదే హిట్లర్. సో హిట్లర్ 1933 ఎనేబ్లింగ్ యాక్ట్ అనే ఒక యాక్ట్ చేసుకుని తనంతట తానుగా డిక్టేటర్గా డిక్లేర్ చేసుకున్నాడు.
ఆ 1933లో హిట్లర్ డిక్టేటర్గా మారిన తర్వాత సో జర్మనీ చాలా పవర్ఫుల్ కంట్రీగా మారి తన శత్రు దేశాలకి డామినేట్ చేయడం జరిగింది. అవమానం తీర్చుకోవటానికి డామినేట్ చేయడం జరిగింది. అదే జర్మన్ ఛాలెంజ్ టు వెంగఫుల్ డామినేషన్. ఇది 4th పాయింట్. ఇది థర్డ్ సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్, ద ఫియర్ ఆఫ్ సోషలిజం. Fear of socialism and the USSR. This is the 4th point, the fear of socialism. సో సోషలిజం అనేటటువంటి ఈ ఐడియాలజీ ప్రపంచంలో మొదటిసారిగా రష్యాలో పుట్టింది. వర్కర్స్ ఒక గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ వర్కర్స్ గవర్నమెంట్నే సోషలిజం అని అంటాం బేసికల్లీగా. దాంతో రష్యా కాస్త యుఎస్ఎస్ఆర్గా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా మారింది. దీంతో ఈ సోషలిజం యొక్క ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం కూడా ఉంటుంది అని భయపడినటువంటి బ్రిటన్ తమ దేశంలో కూడా, బ్రిటన్లో కూడా వర్కర్స్ రెవల్యూషన్ మొదలు పెడతారు అని భావించి ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంది బ్రిటన్. ఆ భయాన్నే ద ఫియర్ ఆఫ్ సోషలిజం అండ్ ద యుఎస్ఎస్ఆర్. సోషలిజం అన్న యుఎస్ఎస్ఆర్ అన్న భయపడటాన్నే ద ఫియర్ ఆఫ్ సోషలిజం అండ్ ద యుఎస్ఎస్ఆర్ అంటాం. దీంతో బ్రిటన్ ఈ సోషలిజం పట్ల భయపడి దిస్ బ్రిటన్ ప్రొవోక్డ్ టు హిట్లర్. ఉసిగొలపటం, ప్రొవోక్డ్ అంటే ఉసిగొలపటం, ప్రొవోక్డ్ అంటే పాస్ట్ టెన్స్. బ్రిటన్ ప్రొవోక్డ్ టు హిట్లర్ అండ్ కన్సాలిడేటెడ్ ఇట్ సెల్ఫ్ అండ్ అటాక్ ఆన్ యుఎస్ఎస్ఆర్. అంటే తెలుగులో చెప్పాలంటే బ్రిటన్ ఏం చేసిందంటే హిట్లర్ని ఉసిగొలిపి యుఎస్ఎస్ఆర్ మీద అటాక్ చెయ్యి అనే విధంగా బ్రిటన్ ఏం చేసింది, హిట్లర్ని ఉసిగొలిపింది. దాన్నే బ్రిటన్ ప్రొవోక్డ్ టు హిట్లర్ అటాక్ ఆన్ యుఎస్ఎస్ఆర్. సో దీన్ని హిట్లర్ అపీజ్మెంట్ పాలసీ అంటాం. దీన్ని హిట్లర్ అపీజ్మెంట్ పాలసీ. హిట్లర్ అపీజ్మెంట్ పాలసీ. సో హిట్లర్ అపీజ్మెంట్ పాలసీ అని 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. హిట్లర్ అపీజ్మెంట్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ బ్రిటన్ ప్రొవోక్డ్ టు హిట్లర్ attack on USSR. This is called Hitler appeasement policy. This was the 4th side heading, the fear of socialism and USSR. So that Britain feared about the socialism and the revolution which occurred in Russia. Later it becomes USSR. It feared and that Britain provoked to Hitler attack on USSR. This was the fear of socialism and the USSR. So this was the 4th reason. See, there were 4 reasons are there. First one, the Treaty of Versailles. The second one is the League of Nations. Third one, German challenge to vengeful domination. Fourth one, the fear of socialism and the USSR. These are the 4 long-term reasons. These are the long-term reasons and the next immediate reason. Immediate cause. Immediate cause. What is this immediate cause? Second World War immediate cause. So
హిట్లర్ ఓకే జర్మన్ ట్యాంక్స్ tanks means war tanks German tanks driven into Poland. Hitler ordered German tanks. Okay, Hitler తీసేద్దాం. German war tanks driven into Poland. Or Hitler ordered to German tanks to driven into Poland. Simply ఇది చూద్దాం. On 1939 September 1st. On 1939 September 1st, German war tanks or German tanks driven into Poland. That was the immediate cause of the Second World War. Hitler, what is this? Why German tanks driven into Poland? To regain dazzling seaport. German tanks driven into Poland to regain dazzling seaport. Actually, a seaport named called dazzling. This dancing seaport belonging to Germany. Due to the First World War, Germany was defeated in the hands of the Allied group. As a compensation, this seaport has given to the Allied group. Britain has given this seaport to the Poland. Then now the dancing seaport is under the control of Poland. Now Hitler wanted to recollect or regain the seaport. So that is why on 1st September 1939, Hitler ordered his army go and recollect, go and get it, the seaport. That is what German war tanks driven into Poland to regain means tirigi pondatam, regain dazzling seaport. This was the reason, this was the immediate reason of the Second World War. So First World War, when the Austria Prince Ferdinand was killed by a Serbian fanatic, that was the immediate reason of the First World War. But the Second World War, on 1939 September 1st, German war tanks driven into Poland to recapture or regain dazzling seaport. That was the Second World War immediate reasons. So here what we are concluding is, for the Second World War there were 4 + 1 reason is there. 4 was the long term reasons, like the Treaty of Versailles, League of Nations, German challenge to vengeful domination, the fear of socialism and the USSR. These 4 were the long term reasons, and the immediate reason or immediate cause is nothing but on 1939 September 1st, Hitler ordered his army to drive into Poland to regain the seaport called dazzling seaport. So this was the immediate cause. So what we have seen is we have completed one question, that is the World War. Causes of the World Wars, reasons of the World War, or provocations of the World War. There were 4 + 1 + 4 + 1. There are 10 causes are there. See, all these side headings are important. You must write side heading. At least side headings అయినా రాస్తే half marks అనేవి పడతాయి. మీరు సైడ్ హెడ్డింగ్లో ఉన్న లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాయలేకపోయినా
కనీసం సైడ్ హెడ్డింగ్స్ అయినా రాస్తే ఆ సైడ్ హెడ్డింగ్స్కైనా ఖచ్చితంగా హాఫ్ మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడితో ఈ క్వశ్చన్ని మనం ఇక్కడ ఆపేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి డిస్కస్ ఇన్ ద కమింగ్ క్లాస్. థ్యాంక్ యూ.